తిరుమల శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగాన్ని పండితులు ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీవారి భక్తుల శ్రేయస్సుతో పాటు లడ్డూ ప్రసాదాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరించేందుకు శాంతి యాగాన్ని టీటీడీ నిర్వహించింది. హోమం అనంతరం ఆలయం లడ్డూ పోట్లో పవిత్ర జలంతో సంప్రోక్షణ చేశారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమలేశుడికి నైవేద్యంగా ప్రసాదించే లడ్డూ ప్రసాదాలు, అన్న ప్రసాదాలలో వినియోగించిన నెయ్యి కల్తీ అయినట్లు టీటీడీ అధికారులు గుర్తించారు. జూలై మాసంలో సప్లై అయిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఎన్డీడీబీ ల్యాబ్లో చేసిన పరిశోధన ఫలితాలకు అనుగుణంగా నెయ్యి నమూనాలో అధిక శాతం ఆవు, ఇతర జంతువుల మాంసంతో తయారు చేసిన నూనె కలిపినట్లు నిర్ధారణ అయింది. దీంతో స్వామివారికి నిత్యం నివేదించే ప్రసాదాలు కలుషితమైన కారణంగా అపచారం జరిగిందని ఆగమ సలహా మండలి తీర్మానించింది. తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి దగ్గరున్న యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా శుద్ధి, శాంతి హోమాలను టీటీడీ నిర్వహించింది. యాగశాలలో ఋత్విక్కులు సంకల్పం, విశ్వక్సేన ఆరాధన, పుణ్య హవాచనం, వాస్తు హోమం, కుంభ ప్రతిష్ఠ, పంచగవ్య ఆరాధన తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ముగిసిన అనంతరం పండితులు పూర్ణాహుతి, తదుపరి కుంభ ప్రోక్షణ నిర్వహించి విశేష నైవేద్యాన్ని సమర్పించారు. అలాగే శ్రీవారి ఆలయంతో పాటు వకులమాత పోటు, బూందీ పోటు, ఉగ్రానం, లడ్డూ కేంద్రం, శ్రీవారి ఆలయంలో ఉన్న ఉప ఆలయాలు, ఆలయం వెలుపల మాడ వీధుల్లో ఉన్న ఉప ఆలయాల్లో అర్చకులు ప్రోక్షణ నిర్వహించారు. దీంతో శాంతి హోమం ఆగమోక్తంగా ముగిసింది. దీంతో ఇకపై లడ్డూ ప్రసాదాలు, నైవేద్యాలకు ఎలాంటి దోషాలు ఉండవని, భక్తులు సంతోషంగా లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించవచ్చని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. పవిత్రోత్సవాల్లో ఆ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమాల వల్ల ఈ లడ్డూ ప్రసాదంలో ఏర్పడిన దోషాలన్నీ కూడా పోతాయి. కాబట్టి భక్తులు కానీ, యాత్రికులు కానీ, ప్రసాదం స్వీకరించిన వారు కానీ వేరే విధంగా బాధపడాల్సిన అవసరం లేదు. స్వామివారి అనుగ్రహంతో ఈ పవిత్రమైన పవిత్రోత్సవాల నిర్వహణతో ఆ దోషాలన్నీ పోయినాయి. అయినా ఇంకా ఎక్కడన్నా అటువంటి ప్రదేశంలో, ప్రాంతాలలో ఈ యొక్క దోషం సంబంధించిన ద్రవ్యాలు ఉన్నాయేమో అని మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎటువంటి ఆందోళన చెందవలసిన పని లేదు భక్తులందరూ కూడా. ప్రతి ఏటా శ్రావణ మాసంలో తెలుసో తెలియకో జరిగే దోషాలకు పరిహారంగా ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహించింది. పవిత్రోత్సవాలతోనే దోష పరిహారం అయినప్పటికీ ఎక్కడో శేషం ఉంటుందన్న భావనతో నేడు శాంతి హోమం నిర్వహించింది టీటీడీ. మరోవైపు లడ్డూ నాణ్యత, రుచి పెంపులో భాగంగా ప్రస్తుతం ఆవు నెయ్యి కొనుగోలు విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. స్వచ్ఛమైన ఆవు నెయ్యిని పారదర్శకంగా కొనుగోలు చేసి లడ్డూ నాణ్యత పెంచేలా టీటీడీ చర్యలు తీసుకుంది. శాంతి హోమం అనంతరం భక్తుల్లో ఎలాంటి అపోహలకు తావు లేకుండా స్వామివారి ప్రసాదాన్ని పవిత్రంగా స్వీకరించవచ్చని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. దీనిపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు లడ్డూ రుచికరంగా ఉందని, పరిమాణం కూడా గతంలో కంటే మెరుగ్గా ఉందని భక్తులు తెలిపారు. గతంలా కాకుండా ఎన్ని కావాలంటే అన్ని లడ్డూలను నిరభ్యంతరంగా తీసుకువెళ్లగలుగుతున్నామని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచి అంటే రుచికరంగా కూడా ఉంది. తర్వాత సైజు కూడా ఒక రిలయబుల్ సైజులో కూడా ఈ లడ్డూల్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగనే గతంలోలా కాకుండా ఎన్ని కావాలంటే అన్ని భక్తులకు ఇవ్వడం అనేది ఒక గొప్ప అవకాశంగా భక్తులందరూ దీన్ని భావిస్తున్నారు. చాలా గతసారి కన్నా రుచికరంగా ఉంది, చాలా బాగానే ఉంది. సైజు మాత్రం చాలా పెరిగింది. ఇంకా ఆ లడ్డూ ప్రసాదం తీసుకునే సైజు ఇంతకుముందు చాలా చిన్నగా ఉండేది, అది రుచికరంగా లేదు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది.